వేదాంత వీధులలో విహరించు గిరిధారి, వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏదిరా నీ మురళి ఊదరా ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి, పండు వెన్నెల రేయి ప్రణవానాదమే హాయి, పండు వెన్నెల రేయి ప్రణవానాదమే హాయి, నిండు వెల్గెదదోయి నిర్మల సుఖదాయి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో, ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో, అందముగ నామ్రోల ఆడర గోపాల. వేదాంత వీధులలో విహరించు గిరిధారి, వేదాంత వీధులలో విహరించు గిరిధారి. నంద గోకుల బాల నారద మునిలోల, నంద గోకుల బాల నారద మునిలోల, సాంద్ర సద్గుణ జాల భక్త మానస చోర, సాంద్ర సద్గుణ జాల భక్త మానస చోర. వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏదిరా నీ మురళి ఊదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః, నానుశోచంతి పండితాః. అశోచాన్ అన్వశోచః. ఈ శ్లోకం మీద చెప్పే అవకాశం మీకు కూడా ఇద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నా. ఎవరు ఎంతవరకు చెబుతారో చూడాలి. ప్రిపేర్ అవుతారా? ఏమి శ్లోకం చూసి చెప్పాలి, తాత్పర్యం చదవటం కాదు మళ్ళా. అది అశోచాన్ అన్వశోచః ప్రజ్ఞావాదాంశ భాషసే, గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. దాదాపుగా మనం ఈ శ్లోకం తీసుకుని చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటని చెప్పనంటే, అశోచాన్ అన్వశోచః ఇది బీజం. భగవద్గీత అనేటువంటి కల్పవృక్షానికి ఇది బీజం. భగవానుడి యొక్క జ్ఞానబోధ 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి ఆరంభం చేయబడుతుంది. అందుచేత ఇది బీజం అని చెప్పి అన్నారు కాబట్టి, బీజమునంది సమస్త వృక్షం అంతా ఇమిడి ఉన్నట్లుగా మరి భగవద్గీత సందేశం అంతా, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఈ శ్లోకంలో చక్కగా స్వామివారు ఇమిడ్చిపెట్టినటువంటి అంశముగా మనం లోతులు దాని యొక్క లోతు భాగాలలో ఉన్నటువంటి అంశాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఈ శ్లోకాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాము. అశోచాన్ అన్వశోచః ఒక అంశము, ప్రజ్ఞావాదాన్ చ భాషసే 2వ అంశము, నా అనుశోచంతి పండితాః అనేది 3వ భాగము. ఇది లోకములో మనం చూసినట్లయితే ఈ ముగ్గురు ఉన్నారు. ఈ 3 అంశములు కలిగి ఉన్నటువంటి ఉన్నారు. మానవ సముదాయం అంతా విభజించుకున్నట్లయితే మన మానవ సముదాయం అంతా కూడా ఈ 3 అంశములలోనే చేరి ఉన్నారు. కాబట్టి మొదటి అంశం ఏంటని చెప్పానంటే అశోచాన్ అన్వశోచః
దుఃఖింపదగని అంశములలో దుఃఖించటము అనేటువంటి ఒక పని అందరూ కూడా పెట్టుకున్నారు. ఇది పెద్ద ఉద్యోగం, జీతం లేని ఉద్యోగం. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా దేనికో దానికి ఎడవటమే. అట్లా అయింది, ఇట్లా అయింది, అది పోయింది, ఇది పోయింది, వాడెట్లా, ఈడెట్లా, ఇదెట్లా, అదెట్లా అని ప్రకారంగా బేరీజులేసుకోవటం, ఏదో ఒక విషయాల మీద మానవుడు దుఃఖించే పనిగా పెట్టుకున్నటువంటి విధానము. దుఃఖం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా లోకంలో మీరు చూశారా? ఏమి దుఃఖం లేకుండా ఎవరు లేరు. ఏమి అయితే పైకి వాళ్ళు ఏడవరు, పైకి ఏడిస్తే పక్క వాళ్ళు ఊరుకోరు. నీకేం బుద్ధి జ్ఞానం లేదా? చిన్నప్పుడంటే ఏదో పెగ్గరకి ఏడ్చావు, బాగా ఉంది, ఇంత వయసు వచ్చింది ఇంకా అట్లాగే పిల్లకాయలాగా ఏడుస్తున్నావే అని చెప్పని ఇంకా పైగా మొట్టికాయలు వేస్తారు. అందుచేత ఏదైనా దుఃఖం వస్తే లోపల 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 దుఃఖించడము, లేదా ఎవరికైనా ఫోన్ చేసి మన వేదనంతా బాధంతా మొత్తం వాళ్ళకి వినిపించడమో చేసుకోవటం అవుతుంది. లోనన్న బాధ అంతా పక్కవాడి మీద పడేస్తే రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు వినే అవకాశం లేకపోతే చాలామంది గుడికి పోతారు, అమ్మవారి ముందు కూర్చుంటారు. ఆమె గారు మాత్రం ఖాళీగా ఉంటుంది కాబట్టి అందరి గోడు వినటానికి బాగా అవకాశం ఉంది. ఆమె గారికి చెప్పుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశం అన్నమాట. ఏం చెప్పు కూర్చున్నా అమ్మవారి ముందు ఆమె పొమ్మని చెప్పి అనదు. ఏ దేవత అయినా కావచ్చు, రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరెవరికి ఏ దేవత అంటే ఇష్టం, భక్తి ఉంటుందో వాళ్ళు ఆయా దేవత ముందు పోయి కూర్చుని చెప్పుకునే విధానం ఉంటుంది. అట్లా గుడికి పోయి అక్కడ చెప్పుకోవటానికి జనాలు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం అవకాశాలు, సౌలభ్యాలు ఉండవు. అందువల్ల ఇంట్లోనే పెట్టుకుని ఆ గోడంతా తెల్లబోసుకునే విధానం ఉంటుంది. పూజా మందిరం ఉంటుంది కాబట్టి ఆ పూజా మందిరంలో పోయి తలుపులు వేసుకుని చక్కగా అక్కడ తనకున్న బాధ అంతా స్వామివారికి వినిపించుకుని ఉన్న భారం అంతా కింద పడేసి మళ్ళా ఫ్రెష్గా బయటకు వచ్చే విధానాలు. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో దుఃఖాలు లేకుండా, సమస్యలు లేకుండా ఎవరూ కూడా లేరు. నాకే సమస్య లేదు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అని చెప్పనంటే, ఎవరికైతే మరి ఈ యొక్క శ్వాస లేదో వాళ్ళకి ఏ దుఃఖము లేదని చెప్పుకోవచ్చు. ఏ దుఃఖం ఉంది ఇంకా శ్వాస పోయిన తర్వాత? ఏమి ఒకవేళ మనస్సు అనేది కూడా లేకుండా ఉన్నా కూడా దుఃఖం ఉండే అవకాశం లేదు. ఏమి మనస్సు లేకపోయినా దుఃఖం కూడా తెలియబడదు కదా. సుషుప్తి అవస్థలో ఉన్నాడు, ఏం తెలియబడతాయి చెప్పండి? ఏమి లేవు అక్కడ. ఆ సుషుప్తిలో మాత్రమే వాడు ఏ దుఃఖాలు లేకుండా కొంచెం సేపు ఆనందంగా సంతోషంగా ఉండే విధానం ఉంటుంది. అది కనుక నాకే దుఃఖము లేదనేటువంటి విషయంగా చెప్పాల్సి వస్తే అది మనసు లేకుండా ఉన్నప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, లేదా శ్వాస లేకపోయినా చెప్పుకోవాల్సి వస్తుంది. శ్వాస లేకపోతే ఏం చెబుతాడు? ఇంకా ఎవడికి చెబుతాడు? చెప్పేదేమి లేదేక శ్వాస పోయిన తర్వాత. అందువల్ల శ్వాస పోయాక సమస్య ఉంది. ఇంకా ఆ సమస్య ఏమన్నా ఉంటే బంధువులకి దయాదులకు ఉంటుంది. ఈ దేహాన్ని ఏం చేయాలి, ఏం చేద్దాం అనే విషయాల మీద తర్జన భర్జనం చేసుకుని కూర్చోబెట్టి తీసుకుపోవాలా, పడుకోబెట్టి తీసుకువెళ్ళాలా, దాంట్లో దహనం చేయాలా, లేకపోతే భూమిలోనే పెట్టేసుకోవాలా, కట్ల దండగెందుకు, జీవితాంతం కూడి పెట్టడం దండగయింది అనుకుని కూడా కొంతమంది వ్యవహరించే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకారంగా ఈ మనస్సు ఉన్నంతకాలము, శ్వాస ఉన్నంతకాలం మానవుణ్ణి ఏదో రకంగా ఇవన్నీ కూడా బాధిస్తూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారం అకారణంగా దుఃఖించే విధానమే లోకంలో సాధారణంగా సర్వమానవులు కూడా ఆ యొక్క డ్యూటీ వహించి ఉన్న విషయముగా అశోచాన్ అన్వశోచ అనేది పై యొక్క మంత్రముగా, అది ఒక మంత్రం, అష్టాక్షర మంత్రం, అది దాన్ని చెప్పుకొచ్చారు. ఇక రెండో వర్గం వారు ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి మాటలు మాట్లాడే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి మాటలు మాట్లాడతారు, సాధన మాత్రం కొనసాగించరు. మాకెందుకయ్యా సాధన అని చెప్పనే విధానంగా వాళ్ళు గట్టిగా వాదన చేస్తారు. ఇట్లా కొంత అద్వైత విధానంలో కూడా ఈ సాధనాంశం అనేటువంటి దానిని వాళ్ళు పక్కగా పెట్టేసేసారు. ఎందుకంటే నేనే బ్రహ్మం కదా, ఇంకా బ్రహ్మం కోసం సాధన చేయాలా? అహం బ్రహ్మాస్మి
శాస్త్రం చెప్పింది కదా. ఇంతకాలం నేను దేహం అనుకున్నాను, దుఃఖించాను. ఈనాడు శాస్త్రాధ్యయనం చేయటం చేత నాకు మరి నేను దేహం కాదు, నేను కేవలం బ్రహ్మం అనే విషయాన్ని నేను గమనించగలిగాను. అందువల్ల నేనే బ్రహ్మము అన్నప్పుడు ఇంక సాధనతో పనేముంది? ఇంకా నేను బ్రహ్మం కాకుండా ఉంటే బ్రహ్మం కావటానికి ప్రయత్నం చేయాలి. నేనే బ్రహ్మము కదా, ఇంకా ప్రయత్నం చేసే అంత అవసరం ఏముంది? ఇంకా ఏమి. అందుచేత ఏ సాధన అవసరం లేదనే విషయంగా వాళ్ళ సాధన అంశాన్ని పక్కన పెట్టేసేసి కేవలం ఈ యొక్క శాస్త్రం అధ్యయనం చేసే అంశం వరకు మాత్రమే వాళ్ళు ఉంటారు. వీళ్ళ గురించి మనం కొంచెం ఎప్పుడైనా సందర్భం వస్తే చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం పరోక్ష జ్ఞానం వరకు మాత్రమే ఉండేటువంటి విధానం లోకంలో చాలామంది ఉన్నారన్నమాట. 100కి 90% వీళ్ళే ఉన్నారు. ఏమి ఇదంతా కూడా మనకు ఉపన్యాసాల్లో కూడా కొంతమంది మహాత్ములు కూడా చెబుతూ ఉంటారు. మీకు ఏ సాధన అవసరం లేదు, శాస్త్రాధ్యయనం చేశావా, జ్ఞానం కలిగిందా, అనగా నేనే బ్రహ్మం అని చెప్పిన భావం కలిగిందా, అంతే దడసా మోక్షం పొందినట్లే, ఇక నీకు సాధనతో ఎలాంటి అవసరము లేదనేటువంటి విధానముగా ఒక మరి చాలామంది ఉన్నారు ఈ విధంగా చెప్పేటువంటి వారు. తర్వాత ఇంకొక వర్గం కూడా మీకు ఉన్నారు. బెంగళూరు ఏరియాల్లో చాలామంది ఉన్నారు. నేను పేర్లు వాడకూడదు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. అన్ని ప్రబోధం చేసేటువంటి గురువులు ఉన్నటువంటి వాళ్ళ దాన్ని అనుసరించి పోయేటువంటి వాళ్ళు త్రివిధావస్థల వరకే చెబుతారు. మూడవస్థలే. మూడవస్థ అంటే సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థ యోగ సమాధి. ఇంకా ప్రత్యేకంగా సాధన చేసి సోహంభావ ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చేసి ఇంకా బ్రహ్మాన్ని పొందాల్సిన అవసరం లేదు. మీకు కలిగేటువంటి ఏ సుషుప్తి అవస్థ అయితే ఉన్నదో ఆ సుషుప్తి అవస్థయే బ్రహ్మము, అదే యోగ సమాధి అని చెప్పని అంటారు. దానికి ప్రామాణికం ఏమిటని చెప్పనంటే శంకరాచార్యులు చెప్పారు కదా, నిద్రా సమాధి స్థితి అన్నారు శంకరాచార్యుల వారు. నిద్రా సమాధి స్థితి, నిద్రయే సమాధిగా చెప్పారు కాబట్టి ఇక నిద్రావస్థ సుషుప్తి అవస్థయే మరి యోగ సమాధి. దాన్ని పొందటమే మోక్షము. మాండక్యంలో కూడా మంత్రాలను వాళ్ళు ఉచ్చారణ చేస్తారు. ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏషోంతర్యాం, ఏష యోని, సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అనే మంత్రం ఒకటి మాండక్యం నుంచి తాను తీసి చూపిస్తారు. ఏష ఉపదేశ, ఏష ఆదేశ, ఏషోంతర్యాం, ఏష యోని, సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అని ప్రకారంగా ఈ మూడో అవస్థ కాడ ఈ మంత్రం ఒకటి అన్వయం చేసి చెప్పే విధానం ఉంటుంది. అందుచేత మరి వాళ్ళు చెప్పే విధానంలో సుషుప్తి అవస్థ అనేటువంటిది యోగ సమాధి అనేటువంటి విధానాన్ని వాళ్ళు ప్రబోధింప చేయగా చాలామంది అదే మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది బెంగళూరు ఏరియాలో బాగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఉంటారు, లక్షల మంది ఉన్నారు అనుకోండి. అందుచేత యోగ ఇంకా సాధన ఏం అవసరం లేదు. సుషుప్తి పొందటమే యోగ సమాధి. మూడో అవస్థయే యోగ సమాధి. ఏష ఉపదేశ, ఏష ఆదేశ, ఏషోంతర్యాం, ఏష అనేటువంటి విధానం. అందువల్ల కేవలం పరోక్ష జ్ఞానం వరకు మాత్రమే ఉండి మేము జ్ఞానాన్ని పొందామనేటువంటి విధానముగా సాధన అంశం లేకుండా ఉండేటువంటిది అది ప్రజ్ఞావాదాంశ భాషసే. ఇలా ఏ విధముగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పని ప్రధానంగా భగవద్గీత అంతా కూడా యోగశాస్త్రం అంతర్ముఖ ప్రయాణాన్ని బోధిస్తూ ఉన్నది. అందుచేత ఈ అంతర్ముఖాంశములో చేరి ఉన్నటువంటి ఈ భాగమే మనకి మూడో అంశములో చేరి ఉన్నటువంటిది. ఏమిటంటే నా అనుశోచంతి పండితాహ అనేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి మనం మూడో అంశాన్ని కొంచెం సుదీర్ఘముగా విచారిస్తూ ఉన్నామో ఈ శ్లోకం మరి ఎవరైతే అధ్యయనం చేసి ఉంటారో మీరు చూడండి, మీ దగ్గర ఎన్నో భగవద్గీతలు ఉంటాయి. వాటిల్లో చూసినట్లయితే ఒక సామాన్యాంశము సాధారణాంశమే ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టాత్మకముగా భగవంతుడు చివరిలో నా అనుశోచంతి, దుఃఖించరు అనేటువంటి విషయం చెబుతూ ఎవరు దుఃఖించరు అనేటువంటి విషయంగా చూసినట్లయితే పండితులు దుఃఖించరు అనేటువంటి మాట ఆయన గారు వాడారు. అందుచేత మరి పండితుడు అని చెప్పి అనగానే మరి అక్కడ చూస్తే చాలామంది వాళ్ళ భావాలు చెబుతారు. వింటున్నారా?
ఏమి ఎటో పోతే కాలే. అందుచేత భగవద్గీతలో వారు బోధించేటువంటి యొక్క అంశములుగా చూసినట్లయితే పండితాహ నా అనుశోచంతి, పండితులై ఉన్నటువంటి వారు దుఃఖించరు అనేటువంటి విషయం కాడ భగవద్గీత అర్థాలు ఎవరైతే రాశారో వారు వారి యొక్క అభిప్రాయం మాత్రమే ఆ శ్లోకం కింద ఒక తాత్పర్య రూపకంగా ఉంటుంది. ఒక అంశం మీరు కావాలంటే దర్శించుకోండి, చూడండి. మరి భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి కదా, ఎంతోమంది రాశారు కదా. మీ వద్ద ఏ ఏ భగవద్గీతలు ఉన్నాయో తీయండి మొత్తం, మీ శ్లోకానికి కింద తాత్పర్యం చదవండి. ఆ శ్లోకం యొక్క సంబంధ భావన ఈ నా అభిప్రాయము అన్నట్లుగా దానికి అర్థముగా వాళ్ళు రాసిన విధానమే ఉంటుంది. అది కానీ ఇక్కడ పండిత అనేటువంటి పదం చెప్పినటువంటి కృష్ణ భగవానుల వారు ఆ పండితుని యొక్క వివరణాత్మక అంశము తానే చెప్పాడు. ఎవరైతే ఏ పదాన్ని వాడతారో ఆ పదం యొక్క సంబంధ అర్థము వారి నుండి మనకు రావాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పదం వాడాడు అనుకోండి, ఆ పదం వాడినప్పుడు పక్క వ్యక్తి దానికి ఒక వివరణాత్మక అంశాన్ని అందించి ఇది నా అభిప్రాయము అని చెప్పినట్ట. మరొక వ్యక్తి అదే పదం తీసుకుని ఆయన దానికి సంబంధించిన అంశాలని మాట్లాడి ఈ పదం యొక్క సంబంధ భావన ఇది నా అభిప్రాయం అని చెప్పిన విధానముగా చెప్తూ ఉంటాడు. కానీ ఎంతమంది ఆ మాటకు ఇది నా అభిప్రాయము, నువ్వు అన్నటువంటి మాటకు ఇది నా అభిప్రాయం అని చెప్పినప్పటికీ కూడా ఎవరు ఆ పదం వాడి ఉంటారో వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయం మనకు బయటికి రావాలి. ముఖ్యంగా ఎవరు ఆ పదం వాడి ఉంటారో ఆ పదం యొక్క సంబంధ వివరణ ఆయన నుంచే వచ్చినట్లయితే మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఆ పదానికి మనం తీసుకుని మనం తర్కించుకొని ఇట్లా ఇది భావన ఉండి అయి ఉండవచ్చు, ఇది నా అభిప్రాయము అనే విషయాలుగా ఉన్నప్పుడు అసలు ఆ పదం వాడినటువంటి యొక్క వ్యక్తి నుంచి కదా రావాల్సింది ఆ భావన. అందుచేత పండితుడు అనేటువంటి యొక్క మాటకు ఎవరైతే భాష్యకారులు అర్థం రాశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయంగా చెప్పుకొచ్చిన విధానాలు మీ గీతలలో ఉంటాయి. కానీ ఆ విషయం మీద భగవంతుడు ఏం మాట్లాడాడు, ఇక్కడ పండితాహ అనే పదం వాడాడు, బహువచనంలో వాడిన పదం ఇది, పండితులు అని చెప్పి అన్నారు. నా అనుశోషంతి పండితాహ అనే పదం వాడారు, పండితులు శోకింపరు అనే పదం వాడారు. అసలు పండితాహ అంటే ఏమిటయా నీ అభిప్రాయంలో? మనం చెప్పడం కాదు, ఆయన అడగాలి. ఏ భగవాన్, నువ్వు చెప్పావు కదా పండితులు నా అనుశోషంతి దుఃఖించరు అన్నావు కదా, సరే నా అనుశోచన దుఃఖించరు, సరే దుఃఖించకపోవడం తర్వాత అంశం. అది అసలు పండితుడు అనేటువంటి నీ దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పండితుడు అనేటువంటి యొక్క ఆ పదమునకు నిర్వచనం మీరేం చెబుతారు అని మనం కృష్ణ పరమాత్మ అడగగలిగితే, మనకు అక్కడి నుంచి సమాధానం రాగలిగితే నీ యొక్క పదం యొక్క సంబంధార్థం నీ మనసుకు వచ్చినట్లు అవుతుందన్నమాట. లేని పక్షంగా ఉంటే ఆ పదానికి అర్థంగా నేను చెబుతాను, నువ్వు చెబుతావు, భుజములో ఉన్నటువంటి వాళ్ళందరూ చెబుతారు. ఎవరు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ భావాలు వేరైపోతూ ఉంటాయి. అందరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు. ఎవరెవరిలో మనసులో ఉన్నటువంటి యొక్క భావన అదే బయటకు వచ్చే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పండితుడు అనేటువంటి యొక్క మాట పరమాత్మ వాడిన విషయంలో మరి దాని యొక్క వివరణాత్మక అంశము ఆయనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఆ సందర్భములు మనకు తెలియగలిగితే అక్కడ మనం చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. మనం ఈ అంశం మీద గతంలోనే తీసుకున్నాం, కొంత లెక్క ప్రయాణం చేశాం. ఏమిటా శ్లోకము అని చెప్పనే మాటకి ఆ 4వ అధ్యాయంలో వచ్చేటువంటి ఒక సందర్భములో చెప్పినటువంటి పదం ఆ యొక్క శ్లోకానికి సందర్భం కూడా గొప్ప సందర్భం అక్కడ ఉన్నది. చాలా గొప్ప సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని అనేటువంటిది సందర్భము యొక్క సంబంధమై ఉన్న అంశం అనేటువంటిది మనం భగవద్గీత 4వ అధ్యాయంలోకి పోయినప్పుడు అక్కడ వచ్చేటువంటి వివరణాత్మక అంశం అక్కడ మళ్ళీ వేరే ఉంటుంది. అక్కడ దానికి వివరణాత్మకంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కేవలం ఆ సందర్భాన్ని పక్కన పెట్టేసేసి ఆ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని మాత్రం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏమిటా శ్లోకం 4వ అధ్యాయంలో అని చెప్పనంటే, యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః.
తం ఆహుహు తం అట్టి వానిని ఆహుహు చెప్పుదురు. ఏమనని చెప్పనంటే పండిత బుధాహ అంటే బుధులు, ఇది బహువచనము. బుధాహ బుధులు పండితం పండితునిగా ఆహుహు చెప్పుదురు. అట్టి వాణిని మాత్రమే పండితుడుగా చెప్పే విధానం ఉంటుంది అని చెప్పి అన్నారు. మరి ఎట్లాంటి విధానం ఈయనకున్నది అనేటువంటి క్లారిటీ మనకి ఈ శ్లోకంలో వివరణాత్మకంగా ఇచ్చాడు. అక్కడేమన్నాడు, నా అనుశోచంతి పండితాహ, వాళ్ళు శోకించరయ్యా అని చెప్పి అన్నాడు. అయితే ఆ శోకించని విధానం వాళ్ళు ఏ రూపకంగా సాధించుకున్నారు అది. ఇప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలని చెప్పి అర్థమే కదా. తరతి శోకం ఆత్మవీతు వేదం చెబుతున్నమాట. కాబట్టి శోకాల నుంచి బయటపడి అందరూ కూడా పరమానంద స్వరూపులై బ్రహ్మము యొక్క స్వరూపులై ఆనందాత్మిక స్థితిలో ఉండేటువంటి ఈ యొక్క భావన లోకంలో అందరికీ ఉన్న విషయం. అయితే అలాంటి ఆ యొక్క స్థితి, ఆ పండిత స్థితి అనేటువంటిది ఎలాగా ప్రాప్తించింది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే ఈ శ్లోకంలో వారు చెప్పడం జరిగిందన్నమాట. అందుచేత యస్య సర్వే ఆరంభాహ, యస్య ఎవని యొక్క సర్వే సమస్తమగు ఆరంభాహ క్రియలు. ఏమి గతంలో మనం ఈ యొక్క భావాలను అనుకుంటాం జరిగింది. మరొకసారి చెప్పుకున్నట్లయితే మీకు మనసులో పడ్డటువంటి యొక్క భావాలు కొంచెం దృఢపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి విన్నప్పుడు మీ మనసులో పూర్తిగా నాటుకునే అవకాశాలు లేవు. ఆ విషయాన్ని పలుమార్లు విన్నప్పుడే మీ మనసులో బాగా ఆ యొక్క అర్థం నాటుకుంటుంది, బాగా అర్థం గోచరిస్తుంది, విషయం కూడా బాగా మనసులో నాటుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత తాత్విక అంశాలను పదే మనం వాటిని అధ్యయనం చేయాల్సిన విధానం ఉంటుంది. అందుచేత దానిని మరొకసారి మీకు స్మరింపజేస్తూ ఆ భావాన్ని గోచరింపజేస్తూ ఉన్నాను. యస్య ఎవని యొక్క సర్వే సమస్తమగు ఆరంభాహ సమారంభాహ, బాగుగా ఆరంభాహ ఆరంభింపబడ్డటువంటివి. అంటే అర్థం ఏంటి? ఈ విధానం లోకంలో అందరికీ అన్వయమయ్యేటువంటి యొక్క మాట ఇది. యస్య సర్వే ఆరంభాహ అనేటువంటి మాట లోకములో సకల మానవులకు సకల జీవులకు అన్నమయము అయ్యేటువంటి యొక్క సందర్భంగల మాట ఇది. అంటే ఏమిటి? సమస్త జీవులలో కూడా సర్వేంద్రియములు అనేటువంటివి వ్యవహార విధానము చేయబడ్డాయి, క్రియారూపముగా ఉన్నాయి. పుట్టుకతోనే సకల మానవులు కూడా సకల జీవులు కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ కూడా పనిచేసేటువంటి యొక్క విధానముతో స్వాభావికముగా వచ్చాయా, లేక మనం లోకంలోకి వచ్చాక వాటిని సంపాదించుకున్నామా? వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉత్పత్తి చేస్తే కొనుక్కుని వాడుకుంటున్నావా? ఏమి కనుక భౌతికమై ఉన్నటువంటివన్నీ కూడా సౌకర్యార్థమై అనేక కంపెనీలు ఉత్పత్తి చేస్తూ ఉంటే అవి మనం వాడుకుంటూ ఉన్నాం. సౌకర్యార్థముగా ఈనాడు మానవునికి ఒక సులభ విధానముగా సౌకర్యవంతముగా అనేకమైనటువంటి కంపెనీలు ఉత్పత్తి చేస్తూ ఉంటే మనం వాటి సౌకర్యార్థమై వాడుకుంటూ ఉన్నాం. ఫ్యాన్ వాడుకుంటూ ఉన్నాం, ఏసీ వాడుకుంటూ ఉన్నాం, కారు వాడుకుంటూ ఉన్నాం, స్కూటర్ వాడుకుంటూ ఉన్నాం, ఇవన్నీ లోకంలో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళ సామర్థ్యం అనుసరించి వాళ్ళు కొనుక్కొని వాడుకునే విధానం, అది సౌలభ్య విధానము అని చెప్పి అన్నారు. అంటే జీవితం సుఖకరముగా సౌలభ్యవంతముగా ఉండటానికి ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాము. అవన్నీ కూడా లోకములో ఏర్పడ్డటువంటి యొక్క పదార్థములు, వస్తువులు. అయితే ఇక్కడ శరీరములో ఏర్పడ్డటువంటి యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా క్రియారూపముగా అవి ఆరంభం చేయబడ్డాయి. ఏమి క్రియారూపకంగా వచ్చాయి. అందుచేత ప్రకృతే క్రియమానాని అన్నాడు గీతలో పరమాత్మ. ప్రకృతే క్రియమానాని, ప్రకృతి స్వతసిద్ధముగా అది ప్రవర్తించే విధానముగా ఉన్నది. ప్రతి మానవుని యందు కూడా సర్వేంద్రియములు అనేటువంటివన్నీ కూడా వ్యవహరించే విధానముగా స్వతసిద్ధముగా వచ్చేశాయి. అయితే వచ్చినటువంటి యొక్క ఇంద్రియాలతో మనం ఏమి జోడిస్తూ ఉన్నాము అనేటువంటి మాట చూసినట్లయితే కామ సంకల్పాహ, పక్కనే ఉన్నది కామ సంకల్ప వర్జితాహ అనే పదం ఉన్నది. ఆ పదం పక్కన పెట్టండి కాసేపు. ఏమున్నాయంటే కామ సంకల్పాహ, మన యొక్క ఇంద్రియ వ్యాపారమును దేంతో జత చేర్చామో? కామములు, సంకల్పములు.
ఇంకేమన్నా ఉన్నాయా? లేచిన కాడి నుంచి ఏమిటి? కోరికలు, సంకల్పములు రెండేక. కనుక ఏవైతే లభ్యము కాకుండా ఉన్నాయో, అలభ్యమై ఉన్నాయో, ఆ లభ్యము కాకుండా ఉన్నటువంటి యొక్క వాట్ల మీద నాకు కావాలి, నాకు ఉండాలి, నేను సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, సాధించుకోవాలి, సిద్ధింపజేసుకోవాలి అనే విధానాలుగా ఈ కోరికల యొక్క విధానాలలో సకల మానవులు కూడా వ్యవహారం చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. రెండవది సంకల్పముల యొక్క ప్రవాహ విధానములో చేరి ఉన్నారు. ఎవరైతే పరమాత్మ చెప్పే విధానములో పండిత అనే పదం వాడుతూ ఉన్నాడో, ఆ పండిత అనే పదం గనక జీవితంలో అన్వయం చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఏం చేయాలి? కామ సంకల్ప వర్జితాః అన్నాడు. కామ సంకల్ప వర్జితాః. వీట్లను మనం తగ్గించుకునే ప్రయత్నంలో ఏమన్నా ఉన్నామా? అది వర్జితాహ అన్నాడు, మొత్తం కూడా తీసేయమని చెప్పి అన్నాడు. పూర్తిగా లేకుండా తీసేసే విధానం. కనీసం వాట్లను తగ్గించుకునే దిశలోనైనా మనం ఉన్నామా? ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఇవి గమనించాల్సిన అంశములు. మీరుగా ప్రయాణం చేసే శక్తి మీకు లేదు. మీరు శ్లోకాన్ని చూస్తారు, శ్లోకంగా తాత్పర్యాన్ని అట్లా చదువుకుంటారు, మరుక్షణంలో మరిచిపోతారు, ముందుకెళ్ళిపోతారు. కానీ పదములలో ఉన్నటువంటి యొక్క మూలాలని గుర్తించగలిగే విధానం రావటం అంటే చర్చ జరగాలి, విచారణ జరగాలి, దాని మీద మూలాలకు పోగలిగితే మనకు వాటిలో ఉన్నటువంటి అంశములు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ స్వామి చెప్పే విధానం పండిత బుధాహ, బుధులు పండితం, పండితునిగా ఆహుహు చెప్పుదురు అనేటువంటి యొక్క విషయంగా చెబుతూ ఎట్లాగా ఆయన పండిత అనే పదానికి అన్వయం కాగలిగాడు, పండితత్వమును పొందగలిగాడు అనే విషయంగా చూసినట్లయితే ఈ పైనున్నటువంటి యొక్క వివరణాత్మక అంశము యస్య సర్వేశం ఆరంభాః, ఎవరి యొక్క సమస్త ఇంద్రియ వ్యాపారం అయితే ఉన్నదో వాళ్ళ ఇంద్రియ వ్యాపారం ఎట్లా ఉందా అని చెప్పనంటే కామ సంకల్ప వర్జితాః. అలాంటి ఆ భాగాన్ని మనం ఏమన్నా జీవితంలో సాధించుకోవడానికి గల ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆ భాగాల నుంచి ఎడబడందే నువ్వు బ్రాహ్మ్య అనుభవాన్ని పొందే అవకాశం లేదు. ఆ రెండు భాగాల నుంచి మనం దాటగలగాలి. ఏమి కనుక జీవితంలో అమితమై ఉన్నటువంటి కోరికలు పెంపొందింపబడే కొద్దీ జీవితం పరుగులు చేస్తూ ఉంటుంది. క్షణకాలం ఖాళీగా ఉండం, క్షణకాలం తీరుబాటుగా ఉండం, క్షణకాలం కూర్చోవడానికి కూడా కూర్చోలేము, పడుకోలేము, సరిగ్గా తృప్తిగా భోంచేయలేము, చేయలేవో. ఆ కోరికలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ విధంగా పరుగులు తీస్తూ ఉంటాయన్నమాట. ఇలాగ పరుగులు తీసే విధానముగా మానవుడు ఉన్నాడు. రెండవది సంకల్పములలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అనుక్షణము సంకల్ప వ్యవహారంలో మునిగిపోయి ఉన్న విధానం. ఈ రెండు కామ సంకల్ప వర్జితాః అనే మాటగా చూసినట్లయితే జీవితంలో మానవుడు ఎంతవరకు కోరికలు కలిగి, పరిమిత కోరికలు కలిగి, ఆధ్యాత్మికానికి ఇబ్బంది కలగకుండా, ఆధ్యాత్మికానికి విఘాతం కలగకుండా ఉన్న స్థాయిల వరకు మాత్రమే ఈ కోరికలను పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది యోగాభ్యాసము ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా, అంతర్ముఖ ప్రయాణము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈ సంకల్పాలను జయించాల్సి ఉంటుంది. కామ సంకల్ప వర్జితాః. కాబట్టి మన ధ్యానములో సంకల్పములను ఎంతవరకు వర్జించి ఉండగలుగుతున్నామో అనే విషయం కూడా వింటున్నారా? ఇది మౌలికమై ఉన్న అంశం. ఇది అయ్యా మాకు మా జీవితం ఈ రెండు అంశములతో చేరి ఉన్నది, ఈ రెండు లేకపోతే మా బతుకులు ముందుకు పోలేవు అనుకునే దిశలో ఉన్నావు అనుకో, ఇక బ్రహ్మము యొక్క విషయం మర్చిపో.
ఏది కావాలి? ఈ రెండు కావాలా, బ్రహ్మం కావాలా? ఈ సంకల్పములకు మరొక పదం వాడతారు, ఆలోచనలు అని చెప్పని. ఏమిరా ఆలోచించుకున్నావా అంటూ ఉంటారు. దీర్ఘంగా ఆలోచించుకున్నావా, బాగా ఆలోచించుకునే చేస్తున్నావా అని చెప్పిన పదాలు వాడుతూ ఉంటారు. ఆలోచించటము, ఆలోచించటము అంటే పుంఖానుపుంఖాలుగా మనసులో ఆ యొక్క సంకల్పాలని ఏర్పాటు చేసుకునే విధానము ఆలోచించటము అనే అర్థంకి వస్తుంది. మరొక అర్థం ఏంటంటే ఆలోచన అన్నప్పుడు ఆ పక్కన పెట్టండి, లోచన. లోచన అంటే కన్ను, లోచనము అంటే కన్ను. ఎప్పుడైతే నీ మనస్సు నివృత్తి మార్గములో హంస యొక్క ఆశ్రయంలోకి వెళ్ళిపోయిందో దాని ద్వారా ఆ అనగా బ్రహ్మము, అకారో బ్రహ్మరూపశాత్ నిర్గుణ సర్వ వస్తుషు చిత్కళామిం సమాశ్రిత్య జగద్రూపమునీశ్వర అకారో బ్రహ్మరూపశాత్ అని మహేశ్వర సూత్రం. అక్షరాణం అకారోస్మి, భగవద్గీత 10వ అధ్యాయం. అక్షరాణం అక్షరములలో అకార అస్మి, అకారం నేనై ఉన్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి దీన్ని మనం మనసు చేసేటువంటి వ్యాపారమునకు వాడుకుంటూ ఉన్నాం. ఆలోచించావా, 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 ఆలోచించావా అని చెప్పేసి. సంకల్పించావా అనే మాట ముఖ్యంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ సంకల్పించావా అనేటువంటి ఒక మాటకి ఆలోచించుకున్నావా అనే మాట వాడుతూ ఉంటారు. కానీ ఈ సంకల్పములు అనబడేటువంటి ఏంటంటే సమ్యక్ కల్ప. కల్పం అంటే సృష్టి. సమ్యక్ కల్పతీతి సంకల్ప. కల్పం అంటే సృష్టి. బ్రహ్మకల్పం అంటారు, అనగా బ్రహ్మ సృష్టి అని అర్థం. ఇక్కడ బ్రహ్మ అనేటువంటి మాట ఈశ్వరుని యందు బ్రహ్మ ఉన్నారు, జీవుని యందు కూడా బ్రహ్మ ఉన్నారు. అందుచేత జీవునిలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ మనస్సు కనుక ఈ మనస్సు అనేది కూడా ఏం చేస్తూ ఉంటుందని చెప్పానంటే సంకల్పం. కల్పం అంటే సృష్టి, నిర్మాణం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ కల్పం, ఈ సృష్టి అనేటువంటి విధానాలు ఎవరెవరి యొక్క లోకం వాళ్ళది. ఎవరెవరిలో చేసేటువంటి యొక్క ఆలోచనలు వాళ్ళు చేసుకునే విధానముగా ఉన్నారు. ఎవరెవరి పరిధిలో ఎలాంటి భావాలు అయితే ఉన్నాయో ఆ భావానుగుణ్యముగా వాళ్ళు వారి వారి లోకాలలో మునిగి ఉన్న విధానము. అందరికీ ఈ సంకల్పములు అనబడేటువంటి యొక్క కల్పం సృష్టి అందరికి ఒకే రకంగా ఉంటుందా? ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి సృష్టి అందరికీ ఒకే విధానం. ఎవరైనా ఆ భూమి, ఆ జలము, ఆ అగ్ని, ఆ వాయువు, ఆ ఆకాశం అవి వాడుకోవాల్సిందే. కనుక ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క నిర్మాణాత్మక జగత్తు యొక్క వినియోగంలో మాత్రం అందరికీ కూడా ఒకే విధానముగా ఉంటుంది. కానీ జీవుని యొక్క సంబంధమై ఉన్న బ్రహ్మ మనస్సు, ఆయన చేసేటువంటి ఈ కల్పం, ఈ సృష్టి విధానం మాత్రం ఎవరిలో ఉండేటువంటి నిర్మాణాత్మక సృష్టి వాళ్ళల్లోనే నిర్మాణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరెవరి యొక్క నిర్మాణాత్మక సృష్టిలలో వాళ్ళు దాంట్లో మునిగి ఉన్నటువంటి విధానం. ఇది వయసును బట్టి కూడా కనబడతా ఉంటుంది. అది వయసులో ఉన్న వాళ్ళైతే, యువకులైతే వాళ్ళకు ఉండేటువంటి యొక్క ఆలోచనలు వాళ్ళ స్థాయి విధానాల్లో ఉంటుంది. గృహస్థులై ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ పరిమితిలో వాళ్ళ సాగేటువంటివిగా ఉంటాయి. అయితే వయస్సు మళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి యొక్క ఆలోచన భాగాలు వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఉంటాయి. కనుక వయోధర్మాన్ని బట్టి ఉంటుంది, పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ ప్రకారంగా ఎవరు యొక్క నిర్మాణాత్మక సంకల్ప సృష్టిలో వాళ్ళ విధముగా
ఉంటున్నారు కాబట్టి దానిని కల్పము అన్నారు. సంకల్పం, కల్పం అంటే సృష్టి అన్నమాట. ఈ ప్రకారముగా ఉన్న సృష్టి కాక మనం వేరే మరొక సృష్టి నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం మనసు లోపల. అందుచేత నీవు నిర్మించుకునేటువంటి యొక్క నీ సృష్టి నీకు బంధహేతువైంది ఎక్కడ? ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క జగత్ అయితే ఉన్నదో ఆ జగత్ అంతా కూడా జీవునికి వినియోగాత్మకముగా, జీవనాంశముగా వినియోగాత్మకముగా ఉన్నది. అందుచేత ఈశ్వర సృష్టి మనకు బంధహేతువు కాదు. ఈశ్వర సృష్టి బంధహేతువు కాదు. ఏమి మనకు బంధహేతువు ఏదని చెప్పనంటే నీ మనస్సులో ఏర్పడేటువంటి సంకల్పం, నీ సృష్టి నీకు బంధహేతువు. కనుక నువ్వు మోక్షం అపేక్షించినట్లయితే నువ్వు దేని త్యాగం చేయాలి, దేన్ని వదిలిపెట్టాలి? నీ సృష్టి వదిలిపెట్టాలి నువ్వు. చాలామంది ఈ భౌతికం ఇది బంధహేతు అని చెప్పని ఆ గృహ క్షేత్ర ఆరామాదులు వదిలిపెట్టేసి దూరంగా ఎడకు వెళ్ళిపోయే విధానం, భావించే విధానం, నాకు ఇదంతా కూడా బంధహేతు అని చెప్పనే విధానముగా. కాబట్టి వ్యావహారికం అనేది బంధహేతువు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా వ్యవహారం ఉంటుంది. పంచభూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం లాంటి యొక్క పంచభూతాలు నువ్వు ఎక్కడికన్నా పో, ఏ ఊరన్నా పో, ఏ దేశం అన్నా పో, ఏ రాష్ట్రం పో, ఏ దేశం పో, ఉంటాయన్నమాట. ఇవి విడిచిపెట్టిపోయే అవకాశం లేదు. నీవు వదలాల్సింది నీలో ఉన్న సృష్టి, నీ మనస్సులో ఏర్పడేటువంటి సంకల్పం. కల్పం అంటే సృష్టి. నీవు చేసే సృష్టి నువ్వు వదలగలిగితే నువ్వు పరమార్థాన్ని పొందుతావు. నీవు చేసుకునేటువంటి సంకల్ప సృష్టి గనక దాంట్లోనే ఉండిపోయావు అని చెప్పనంటే నీ పరమార్థం సిద్ధించే అవకాశం లేదు, వ్యవహారం సిద్ధిస్తుంది. రెండున్నాయి పదార్థాలు ఎక్కడ? వ్యవహారము, పారమార్థికము అని చెప్పని. వ్యవహారం కావాలా, పారమార్థికం కావాలా? ప్రపంచం కావాలా, పరమాత్మ కావాలా? జగత్తు కావాలా, బ్రహ్మం కావాలా అన్న విషయం వచ్చినప్పుడు జగత్తును సాధించుకోవాలంటే ఆలోచన, సంకల్పం కావాలి. ఆలోచన అంటాం కూడా కాదు, సంకల్పం కావాలి. బ్రహ్మము అనేటువంటి పదార్థాన్ని సాధించుకోవాలంటే, దాన్ని చేరుకోవాలంటే నీ సృష్టి నువ్వు ఆపాలి. కనుక నీ సృష్టి నువ్వు ఆపుకునే విధానం నీ చేతుల్లో ఉన్నది. ఈశ్వర సృష్టిని ఆపగలిగే శక్తి నీకు లేదు. ఈశ్వర సృష్టిని ఆపగలిగే శక్తి నీకు లేదు. ఈశ్వరుడు నిర్మించినటువంటి ఆ పదార్థాలను కూడా నిర్మాణం చేయగలిగే శక్తి కూడా నీకు లేదు. ఈశ్వర సంకల్పముతో నిర్మాణం చేయబడేటువంటి సృష్టి ఉన్నదో ఆ సృష్టిని ఆపగలిగే శక్తి నీకు లేదు. రెండవది, ఈశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా ఏర్పడేటువంటి యొక్క సృష్టి ఉన్నదో ఆ పదార్థాలను నువ్వు ఏ కోశాన కూడా నీవు నిర్మించలేవు. రెండూ నీకు లేవు. కనుక ఈశ్వరుని చేత ఇవ్వబడ్డటువంటి వ్యావహారిక జగత్తు మనం జీవితంలో వినియోగింపజేసుకుంటూ మన పరమార్థాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నట్లయితే నీ సృష్టి నువ్వు ఆపుకోవాల్సి ఉంటుంది. ఈశ్వర సృష్టిని వదిలిపెట్టే అవకాశం లేదు, దూరంగా పోయే అవకాశం లేదు. ఎందువల్లంటే ఈ స్థూల దేహం కూడా ఈశ్వర సృష్టిలో భాగమే. కనుక వ్యావహారికమై ఉన్నటువంటి ఈశ్వర సృష్టిని వదిలిపెట్టి ఎక్కడికో పోవాలని చెప్పనే భావన కాదు. నీ సృష్టిని నువ్వు ఆపుకోగలిగితే, సంకల్పం అని చెప్పి అన్నాం కదా, నీ కల్పాన్ని నువ్వు ఆపగలిగితే నీవు పరమార్థాన్ని, పారమార్థికతను పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. అందువల్ల సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం అన్నారు. అమృత బిందోపనిషత్తు కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తః ముక్తై నిర్విషయం స్మృతం. బంధాయ విషయాసక్తః
సంకల్పం బంధము అన్నాడు. కనుక నిస్సంకల్పం మోక్షం అని చెప్పనే మాటగా ఉంది. కాబట్టి ఈ ప్రకారముగా నీ మనసు అనేటువంటి దాంట్లో ఏర్పడేటువంటి ఆ సంకల్పం అనేది నువ్వు కనుక తీసివేయగలిగితే నీకు ఇక్కడ ఏమవుతుంది? ఆలోచన. ఆలోచన అంటే ఈ ఆలోచన అనే పదాన్ని మనం ఈ మనసులో ఏర్పడేటువంటి సంకల్ప భాగానికే అన్వయం చేసి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ పదములో ఉన్న అర్థం ఏంటని చెప్పనంటే ఆలోచన. ఆ అంటే ఏం చెప్పుకున్నాం? బ్రహ్మము. అకారో బ్రహ్మరూపశాత్తు అన్నారు. కాబట్టి అకారం బ్రహ్మస్వరూపం. అకారమును బ్రహ్మముతో అన్వయం చేస్తారు. అకారం బ్రహ్మము యొక్క స్వరూపముగా అంటే బ్రహ్మమునకు అన్వయం చేశారు. బ్రహ్మస్వరూపం అని చెప్పటం కంటే బ్రహ్మము యొక్క విధానములో అన్వయం చేశారు. ఎట్లా అంటే సమస్త అక్షరాలకు అది ఆది అక్షరం. అట్లా సమస్త విశ్వ జగత్తుకి మూలమై ఉన్న వస్తువు బ్రహ్మం. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వం ఏర్పడక ముందే సత్ ఏవా బ్రహ్మమే ఉండని చెప్పి అన్నారు. అట్లా ఈ వాక్ ప్రపంచం ఏర్పడక ముందే అన్నింటికంటే మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు అకారం. కాబట్టి ఆది అక్షరం కనుక అకారం అది బ్రహ్మమునకు అన్వయం చేసి చెప్పుకొస్తూ ఉన్నారు. రెండవది ఆ అనేటువంటిది సమస్త హల్లులకు ప్రాణం. హల్లులన్నీ కూడా అప్రాణికములు. అప్రాణికమై ఉన్నటువంటి హల్లులు స్వయంగా వ్యవహరించలేవు. మాట్లాడతారా మీరు? హల్లుల వరకే పెట్టుకొని అచ్చులు పక్కన పెట్టేసి అకారం అచ్చు పక్కన పెట్టేసేసి హల్లులతో మీరు మాట్లాడతారా? మీకు భాషా సంబంధ విధానం వస్తుందా? ఒక విషయాన్ని చెప్పగలుగుతారా? హల్లులు అని చెప్పనంటే మీకు అర్థమైందా పదం? అది హల్లులు అర్థమైంది కదా? క గ చ ట త పు. క అనేటువంటి అక్షరానికి అకారం చేరితే కా అవుతుంది, అకారం చేరితే గా అవుతుంది, అకారం చేరితే పా అవుతుంది, అకారం చేరితే చా అవుతుంది. అకారం తీసేసామనుకో అన్ని అప్రాణికములు. అప్రాణికములై ఉన్నటువంటి యొక్క హల్లుల ద్వారా వ్యవహారం చేయలేము. అట్లాగే లోకంలో సకల జీవుల్లో కూడా అప్రాణికములే. సప్రాణికమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. బ్రహ్మచేతనం అనుసరించే సమస్త సకల జీవులు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుచేత అకారాన్ని బ్రహ్మమునకు అన్వయించి చెప్పేటువంటి విధానములో అక్షరానాం అకారోస్మి అని స్వామివారు 10వ అధ్యాయంలో అక్షరములలో అకారం అస్మి నేనై ఉన్నాను అని చెప్పనే మాట వాడతాడు. అందుచేత ఆలోచన అంటే ఏమర్థమైంది ఇక్కడ మీకు? ఆ అనగా బ్రహ్మము, లోచన అంటే కన్ను. మీకు లోచన ఆ లోచన ఉందా? ఈ లోచన ఉందా? ఏ లోచనం? ఆలోచనమా ఈ లోచనమా? మీకు ఆ సూత్రంలోనే ఉన్నది. అకారో బ్రహ్మరూపశాత్ నిర్గుణ సర్వవస్తుషు చిత్కళామిం సమాశ్రిత్య జగద్రూప ఉణీశ్వర. ఉన్ ఈశ్వర. ఆ ఈ ఉన్ అని చెప్పినప్పుడు ఈ అనేటువంటి యొక్క అంశాన్ని జగత్తుగా చెప్పుకొచ్చాడు. శ్లోకం దీంట్లో మీకున్న పుస్తకంలో ఉన్నాయి శ్లోకాలు. అకారో బ్రహ్మరూపశాత్ నిర్గుణ సర్వవస్తుషు చిత్కళామిం సం ఆశ్రిత్య జగద్రూప ఉన్ ఈశ్వర. ఉన్ ఈశ్వర. ఆ ఈ ఉన్ ఆ ఈ ఉన్ సూత్రం అన్నమాట, మహేష్ సూత్రం. కాబట్టి ఈ అనగా ఈ జగత్తు నామరూపాత్మకమై ఉన్న జగత్తు ఈ. ఆ అనగా నామరూపరహితమై ఉన్నటువంటి బ్రహ్మం. కనుక మనకున్నటువంటి యొక్క లోచనం ఆలోచనమా ఈ లోచనమా?
కాబట్టి ప్రకారంగా మనం నిరంతరంగా ఈ లోచనం అంటే సంకల్పములు, కల్పం అంటే సృష్టి, కల్పం అంటే సృష్టి కనుక సృష్టి వ్యవహారంలో మునిగిపోయాము. ఈ చేసేటువంటి సంకల్పములు కూడా అవసరం మేరకు కాదు, అవసరం లేకపోయినా అమితంగా చేస్తూ ఉన్నాం. కనుక సంకల్పం వల్ల ఉన్నటువంటి ప్రమాదము, సంకల్పం వల్ల ఉన్నటువంటి ఇబ్బంది, సంకల్పం వల్ల మనం కోల్పోతున్నటువంటి విధానముల గురించి ఎవరూ కూడా దాని విషయంలో అవగాహన పొందటం లేదు. అమిత సంకల్పములు చేయటం కారణముగా మనస్సులో ఉన్న శాంతి దూరం అవుతుంది. అమిత ఆలోచనల కారణముగా లేనిపోని గొడవలను నెత్తిన పెట్టుకోవడం అవుతుంది. అమిత ఆలోచనలు చేయటం కారణముగా అనేక మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అనేక మాటలు మాట్లాడటాల వలన ఆ మాటల యొక్క సందర్భాలలో ఏదో ఒక మాట దూసుకొస్తుంది, బాణంలా గుచ్చుకుంటుంది. నన్ను ఈ మాట అంటాడా అని చెప్పని పీక్కుని లాక్కుని రేయింబగళ్ళు అయిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చే వాడే మాటలలో అన్ని మాటలు కూడా ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరిచేవిగా ఉండవు. కొన్ని మాటలు మనసును తాకి ఇబ్బంది పెట్టేటువంటివిగా ఉంటాయి. కాబట్టి కనుక ఏదో ఒక మాట తగిలిందా అంటే బాణంలాగా గుచ్చుకుందా అని చెప్పనంటే అక్కడి నుంచి మళ్ళా వేరే భావాలు వచ్చేసే విధానం ఉంటుంది. కనుక సంకల్పముల వల్ల కలుగుతున్నటువంటి యొక్క అనర్థకాలను అంత లెక్క చూడగలిగే విధానం లోకంలో ఎవరో కూడా దాని దృష్టి పెట్టుకోలేదు. ప్రధానముగా సంకల్పములు చేయటం కారణముగా పరమార్థాన్ని కోల్పోతూ ఉన్నాము. కాబట్టి సంకల్పములు పరిమితంగా అవసరం మేరకు మాత్రమే ఆలోచించగలిగితే అటివారు ధ్యానం యొక్క అంశంలో చక్కగా వాళ్ళు కొంతవరకు పయనించే అవకాశం ఏర్పడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా అధిక శాతాలలో సంకల్పములు చేసే విధానముగా చేయటం కారణముగా చాలామంది ధ్యానం చేయలేక విఫలులై దూరంగా పోతూ ఉన్నారు. నేను ధ్యానం చేస్తున్నానండి, నా మనస్సే ఉండటం లేదని చెప్పని అంటారు. ఎంతో కాలంగా ధ్యానం చేస్తున్నా, ఉపదేశం ముందు నేను 10 ఏళ్ళు అయిపోయింది మా స్వామి దగ్గర. మా గురుగారు చెప్పారు, ఆ కాలంలో ధ్యానం చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే మనస్సే ఉండలేదే అనేటువంటి యొక్క మాట మాత్రం చాలా మందిని చూస్తూ ఉంటుంది. అందుచేత దానికి కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా విచారించుకోవటం వల్ల. కారణం ఏంటంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అమిత విధానాలుగా మనస్సులో ఆలోచనలు చేసే ఒక అభ్యాసం చేశారు. కాబట్టి దానివల్ల వాళ్ళు ధ్యానములో ఉండలేని స్థితి ఒకటి ఏర్పడుతూ ఉన్నది. అందుచేత అధిక ఆలోచనలు చేయటం చేత అధిక మాటలు వచ్చి శక్తిని కోల్పోతూ ఉన్నాం. మనకు ఇంద్రియముల ద్వారా పోయేటువంటి యొక్క శక్తి కంటే, గమనించండి, నేత్రేంద్రియం ద్వారా పోయే శక్తి కంటే, శ్రోత్రేంద్రియం ద్వారా పోయే శక్తి కంటే, ఇతర ఇంద్రియాల ద్వారా పోయే శక్తి కంటే వాక్కు ద్వారా పోయేటువంటి శక్తి అధిక శక్తి. ఎందుకంటే ఈ వాక్కు ద్వారా మనం ప్రాణశక్తినే కోల్పోతూ ఉన్నాం. అందుకే మీకు శాంతి మంత్రంలో మాట అంటారు, అవతు వక్తారం, వక్తారం అవతు మాం, అవతు వక్తారం. విన్నారా పదం మీరు ఎప్పుడన్నా? వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, వృతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తత్ మాం అవతు, తద్వక్తారం అవతు, వక్తారం అవతు. వక్తారం అంటే మాట్లాడేటువంటి వాళ్ళు, శ్రోతారం అంటే వినేటువంటి వాళ్ళు, ద్రష్టారం అంటే చూసేటువంటి వారు. చూసేవాళ్ళు ద్రష్టారం, వినేవాళ్ళు శ్రోతారం, మాట్లాడేవాళ్ళు వక్తారం. అవతు వక్తారం. అయ్యా మేము వక్తారం మాట్లాడేటువంటి వాళ్ళముగా ఉన్నాం, అవతు రక్షించండి అని చెప్పని అంటారు దాంట్లో మంత్రంలో. అంటే ఏమిటి? ఈ ప్రాణశక్తి అనేటువంటిది మాటల వల్ల చాలా పోతా ఉంటుందన్నమాట. కాబట్టి గమనించగా మనం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కానీ ఎక్కువగా మనం ఈ యొక్క వాక్కును వినియోగించి శక్తిని కోల్పోతూ ఉన్నాము. అందుచేత ఆలోచన వల్ల, సంకల్పాల వల్ల ఉన్నటువంటి ప్రమాదం చూసినట్లయితే
మనస్సులో శాంతి లేకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. అధిక ఆలోచనలు చేయటం కారణంగా ఎక్కువ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అమిత ఆలోచనలు చేయటం కారణంగా, సంకల్పాలు చేయటం కారణముగా ధ్యానంలో ఉండలేక ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి దానిని సంకల్పం, కల్పం అంటే సృష్టి అన్నమాట. అందుచేత ఇక్కడ చెబుతున్నటువంటి యొక్క మాట, యస్య సర్వేషం ఆరంభాః కామ సంకల్ప వర్జితాః అని అంటూ ఉన్నాడు ఆయన గారు. కనుక ఆ యొక్క చెప్పినటువంటి మాట విధానములో కామ సంకల్ప వర్జితాః, ఈ సంకల్పములను కోరికలను తగ్గించుకోవటానికి ఏమైనా మనకు ఇష్టం ఉన్నదా, అధిగమించగలుగుతామా అనేటువంటి విధానాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అమిత కోరికలు పెంచుకోవడం కారణముగా జీవితంలో ఇబ్బందులు పడతాం. అమిత ఆలోచనలు పెంచుకోవడం కారణముగా పరమార్థాన్ని కోల్పోతాం, బ్రహ్మమునకు దూరం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, కామ సంకల్ప వర్జితాః. అందుచేత వాళ్ళు వారి యొక్క ఇంద్రియ వ్యవహారం, ఇంద్రియ వ్యాపారం ఉన్నటువంటి విధానములో జీవితంలో వారు ఈ కామములు అనేటువంటి వాట్లను పరిమితం చేసుకున్నారు, సంకల్పములు అనబడేటువంటి వాట్లను పరిమితం చేసుకున్నారు. ఈ రెండింటిని పరిమితం చేసుకుని గనక వ్యవహరించగలిగితే వాళ్ళు కొంతవరకు జీవితంలో సుఖశాంతులు పొందే అవకాశం ఏర్పడుతుంది. పరమార్థాన్ని పొందే విధానంగా చూసినట్లయితే కామ సంకల్ప వర్జితాః అన్నాడు పూర్తిగా. అలాంటి వైరాగ్యమూర్తులు ఉన్నారు లోకంలో. కాబట్టి వాళ్ళు వాటికి స్థానం లేకుండా జయించడం కారణముగా వాళ్ళకేమవుతుంది, జీవితంలో కోరికలు తగ్గించుకోవడం కారణముగా ఒక ప్రశాంత జీవితం ఒకటి ఏర్పడుతుంది. ధ్యానములో సంకల్పములు రాకుండా చేయటం కారణముగా, అనగా మనస్సుని శ్వాస యందు లగ్నపరిచి ఆ శ్వాస యొక్క నిష్టలో ఉన్నప్పుడు, నివృత్తి మార్గంలో పయనించినప్పుడు, ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు దాన్ని ఏమన్నారు, కుండలిని యోగం అన్నారు కదా. ఎక్కడైతే మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ధ్యానములో వచ్చినప్పుడు అది ఈశ్వర ధ్యానము అన్నారు. అంటే ఆ ఈశ్వర ధ్యానములో ఏర్పడేటువంటి విధానమే జ్ఞానాగ్ని. అది దాన్ని అంతర్యాగము అన్నారు, బ్రహ్మజ్ఞానము అన్నారు, యోగాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. యస్య సర్వేషం ఆరంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇది గమనించాలి, శ్లోకం చాలా లోతుగా ఉన్నటువంటి అంశం ఇది. ఆరంభాః ఇంద్రియ వ్యాపారం ఉన్నది. ఇంద్రియ వ్యాపారముతో సంబంధం పడి కోరికలతో సంకల్పాలతో ప్రయాణం చేసినంతకాలం నువ్వు వ్యవహారంలో మునుగుతావే తప్ప పరమార్థాన్ని పొందే అవకాశం లేదు. నువ్వు పరమార్థాన్ని, బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే కామ సంకల్ప వర్జితాః ఈ రెండింటినీ కూడా వదలగలిగితే, మనస్సును పూర్తిగా హంస యొక్క ఆశ్రయంలో పెట్టి సర్వ సంకల్ప సన్యాసి అని చెప్పినట్లుగా, సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢః అనే మాట వస్తుంది. ఈ సర్వ సంకల్పములు సన్యసించేటువంటి యొక్క విధానం అనబడేటువంటిది ఎప్పుడు వస్తుంది నీకు, మనస్సుని హంసతో జోడించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. హంస యొక్క ఆశ్రయంలో పెట్టకపోయినట్లయితే నీ యొక్క సంకల్పముల నుండి నువ్వు విడబడి ఉండే విధానం కలగదు. హంస యొక్క ఆశ్రయం లేకుండా, సంకల్పములు లేకుండా ఉండే విధానం ఏర్పడుతుందేమో ప్రయత్నం చేయండి. హంస ఆశ్రయం లేకుండా, శ్వాస ఆశ్రయం లేకుండా, మనస్సు నుండి సంకల్పాలు లేకుండా చేయగలిగే విధానం ఏమన్నా ఉన్నదా? అందుచేత మనం మనసులో ఉన్న సంకల్ప భాగాలని లేకుండా చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ముఖ్యముగా హంస యొక్క ఆశ్రయం ఉండాల్సిందే, శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండాల్సిందే.
ఎవరైతే శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నారో వారి మనస్సులో ఏ సంకల్పము పుట్టే అవకాశం లేదు. కామ సంకల్ప వర్జితాః. సంకల్ప వర్జిత, సంకల్పములు పూర్తిగా లేకుండా ఉండగలిగే విధానం రావటం అని చెప్పనంటే మీ మనస్సు హంసతో పూర్తిగా మమేకమై ఉండాలి, దాంట్లో పూర్తిగా చేరి ఉండాలి. ఏమాత్రం ఏమరపాటు పొందావా అంటే మళ్ళా సంకల్ప ప్రవాహమే. చాలామంది ధ్యానములో చేస్తున్నటువంటి విధానం ఇది. ఏమాత్రం ఏమరపాటు పొందినటువంటి వాళ్ళు కూడా ఈ సంకల్ప ప్రవాహమునందు మళ్ళా పడి వెళ్ళిపోవటం అయిపోతుంది. అందుచేత ఆ కామ సంకల్ప వర్జితాః ఈ రెండు కూడా మనకు రాగలిగితే, ధ్యానపరులై ఉన్నవారు, నివృత్తి మార్గంలో పయనించేవారు, పరమార్థాన్ని అపేక్షించేవారు, బ్రహ్మానుభవాన్ని కోరుకునేటువంటి వారు, మోక్షాన్ని అపేక్షించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండింటి యందు కూడా వాళ్ళకి ఎలాంటి యొక్క టచ్ లేకుండా, స్పర్శ లేకుండా ఉండగలిగే విధానం రాగలగాలి. కామ సంకల్ప వర్జితాః. ఎప్పుడైతే ఈ సంకల్పములు పూర్తిగా విడబడి ఉన్న విధానం ఏర్పడుతుందో అప్పుడు నీకు ఈ మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశాంగులములతో 10 అంగుళములతో సంచరించేటువంటి యొక్క శ్వాస ఆ విధముగా తగ్గుతూ పోయినప్పుడు, అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వరకు పృథివీ తత్వం దాటినప్పుడు పృథివీ సంబంధ కర్మేంద్రియాలు జడమవుతాయి. తర్వాత జలతత్వాన్ని దాటినప్పుడు జల సంబంధమై ఉన్నటువంటి శబ్దాది విషయాల్లో యందు అపేక్ష తొలగిపోతుంది. అగ్ని యొక్క అంశం దాటినప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పూర్తిగా సమసిపోతాయి. తర్వాత వాయుతత్వాన్ని దాటినప్పుడు శరీరంలో ఉన్నటువంటి యొక్క దశవిధ వాయువుల యొక్క వ్యవహారం సద్దుమణుగుతుంది. ఆ తర్వాత ఆకాశాంశములో ఉన్నప్పుడు శ్వాస 2 అంగుళముల పరిధిలో సంచరించే విధానం ఏర్పడుతుంది. ఆ 2 అంగుళములలో సంచరించేటువంటి యొక్క శ్వాస విధానం ఏర్పడేటువంటి యొక్క భాగాన్ని కుండలిని యోగం అనే ఒక పదం వాడారు. అది ఈశ్వర ధ్యానం అన్నారు. అది ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలములో నీవు ఉన్నటువంటి విధానము. ఉత్తర గీతలో స్వామివారు చెప్పిన మాట ఇదే. పుటద్వయ వినిర్ముక్తః వాయుః యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. పుటద్వయ వినిర్ముక్తః. పుటద్వయం నాసాపుటము ద్వయం. ఈ నాసాపుటముల నుంచి ద్వయము నుంచి వెలువడి వచ్చేటువంటి యొక్క ఈ శ్వాస, బయటికి వచ్చేటువంటి యొక్క ఈ శ్వాస తిరిగి మన లోపలికి పూరకమై లోనకపోయి వాయుః యత్ర విలీయతే, ఎక్కడైతే శ్వాస లోనకపోయి లోన ఎక్కడైతే లయమవుతూ ఉన్నదో తత్ర సమస్తం మనఃకృత్వా, ఆ శ్వాస లయమయ్యేటువంటి యొక్క స్థలములో ఆ స్థలములో మనస్సుని పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం, అది ఈశ్వరుని యొక్క సన్నిధి అంటారు. కనుక ఆ ఈశ్వరత్వమును పొందినప్పుడు పూర్తిగా జీవత్వం తొలగిపోతుంది. కాబట్టి దాన్ని మహాత్ములు తత్వమసి మహావాక్యముగా చెప్పుకొచ్చారు. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అయ్యాడు. తన జీవత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఈశ్వరులో లీనమైపోయాడు. జీవుడు శివుడయ్యాడు. అలాగా ఆ యొక్క శివతత్వముగా ఉన్నటువంటి యొక్క ఈశ్వర సాన్నిధ్యం 2 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి యొక్క విధానములో ఉన్నటువంటి అనుభవంలోకి ప్రవేశించినట్లయితే దాన్ని కుండలిని యోగం అన్నారు, ఈశ్వర ధ్యానం అన్నారు. అట్టి ఆ ఈశ్వర ధ్యానములో ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వారికి మాత్రమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అక్కడ జ్ఞానాగ్ని ఈశ్వర సాన్నిధ్యములో ఉన్నటువంటిది జ్ఞానాగ్ని. జీవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి అగ్నులేమిటి? గతంలో చెప్పాను, జ్ఞాపకం ఉందా లేదు? కామాగ్ని, క్రోధాగ్ని, ద్వేషాగ్ని, మోహాగ్ని, ఇవన్నీ కూడా ఈ అగ్నులలో జీవుడు తప్తమైపోతూ ఉన్నాడు నిరంతరంగా. కాబట్టి ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి అగ్నులు జీవునికి వినియోగాత్మకంగా ఉన్నాయి. జఠరాగ్ని ఈశ్వర నిర్మితము, మూర్ధాగ్ని ఈశ్వర నిర్మితము, నేత్రాగ్ని ఈశ్వర నిర్మితము,
శరీరం అంతా ఉండేటువంటి యొక్క సామాన్యాగ్ని ఎంత ఉండాలి? 98.4 డిగ్రీలు. అంతేనా? కరెక్టేనా పాయింట్? నాకు తెలియదు ఈ విషయాలని. 98.4 డిగ్రీలు ఉంటే అది నార్మల్. పైకి పోయిందా బెడ్ ఎక్కుతావు, కిందకి పోయిందా పాడెక్కుతావు. గోయిందా? హరహర మహాదేవ శంభో శంకర. నార్మల్గా ఉంటేనే, ఈ నార్మల్గా ఉండే విధానముగా చూస్తుంది ఎవరో? ఈశ్వరుడు. ఆయన అధీనములో ఉన్నది ఆ యొక్క ప్రక్రియ. నువ్వు మనసు కొండలలో ఉండు, మనసు గృహాలలో ఉండు, మనసు గొబ్బ దాంట్లో ఉండు, మనసు కొండల మీద ఎక్కువ, ఉష్ణ దేశంలో ఉండు, ఎక్కడ ఉన్నా కానీ నీ దేహంలో ఉండాల్సిన వేడి ఇంతే. కొన్ని దేశాలు ఉన్నాయి బాగా ఉష్ణ దేశాలు, శీతల దేశాలు ఉన్నాయి. ఏ దేశం అన్నా కావచ్చు, ఏ కొండలు కావచ్చు, ఎక్కడ ఉన్నా కానీ నీ శరీరంలో 98.4 డిగ్రీలు ఉంటేనే నీకు నార్మల్గా ఉన్నట్లు వాడు జీవించి ఉండే అవకాశం ఏర్పడుతుంది. పెరిగిందా ఫీవర్ వస్తుంది, తగ్గిందా చల్లబడిందా గోయిందా. ఆ విధముగా నిలబెట్టి ఉంచగలిగే విధానం ఈశ్వరుని యందు మాత్రమే ఉన్నది, ఈశ్వరాజ్ఞది. అట్లా మన దేహంలో జఠరాగ్ని, ఉదరములో ఉన్న జఠరాగ్ని కూడా చల్లారకూడదు. చల్లారిందా అంటే నువ్వు లోపల స్టవ్ పెట్టుకోవాలి, గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలి. లోపల తిన్న ఆహారం జీర్ణం కావాలంటే ఏం చేయాలి? అన్నం ఉడకాలంటే స్టవ్ కావాలి, తిన్నాక జీర్ణం కావాలంటే మళ్ళీ ఇంకో స్టవ్ పెట్టుకోవాలి. ఇక ఎవరి యొక్క గర్భంలో అగ్ని ఆరిపోయి ఆహారం జీర్ణం కాకుండా పక్వం కాకుండా ఉండే విధానం వచ్చేసిందో, ఇక దేశంలో అనేకమైనటువంటి కంపెనీలు వచ్చేస్తాయి. ఇక ఉదరంలో కూడా స్టవ్లు పెట్టి వెలిగించే విధానంగా కంపెనీలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటి విధానం స్వామివారు రానివ్వడు. కాబట్టి ఈ ప్రకారం ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి అగ్నులుగా చూసినట్లయితే మానవ దేహములో ఉన్న విధానములో జఠరాగ్ని, మూర్ధాగ్ని, నేత్రాగ్ని, సామాన్యాగ్ని ఇట్లాగా ఉన్నటువంటి విధానము. అట్లని ఈశ్వరుని యొక్క దేహములో ప్రపంచంలో చెప్పినట్లయితే విశ్వమంతా కూడా ఉన్నటువంటి యొక్క డిగ్రీసు ఉండాలి. తర్వాత బడబాగ్ని, ఇవన్నీ కూడా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క అగ్నులు. ఆ బడబాగ్ని సముద్రంలో ఉండబట్టే తుఫాన్లు వచ్చి మేఘాలు ఏర్పడి ఆ భూమి మీద వర్షించి సస్యశ్యామలముగా దేశమంతా కూడా మరి పచ్చగా ఉందంటే కారణం ఏంటంటే అలాంటి తుఫాన్లు రేగటానికి లోన గర్భములో సముద్ర గర్భంలో ఉన్నటువంటి బడబాగ్నులు అనేటువంటి వాటి ద్వారా ఏర్పడేటువంటివి ఈ తుఫానులన్నీ కూడా. అట్లాగే ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న అగ్నులన్నీ కూడా వినియోగాత్మకంగా ఉన్నాయి. జీవుని యొక్క సంబంధమై ఉన్న అగ్నులేమో ఇతరులను కాల్చి వేస్తాయి, మాడిచి వేస్తాయి. క్రోధాగ్ని వచ్చినా, ద్వేషాగ్ని వచ్చినా, మోహాగ్ని వచ్చినా, కామాగ్ని వచ్చినా వాడిని కాల్చేస్తాయి, పక్క వాళ్ళని కాల్చేస్తాయి. వినాశకారిగా ఉండేటువంటివి. కనుక ఈ ప్రకారముగా ఈశ్వర సంబంధమై ఉన్న మరొక అగ్నిగా చెప్పినప్పుడు ఎక్కడ ఏర్పడింది ఇది? ఎవరైతే మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంచి నివృత్తి మార్గంలో పయనించి 10 అంగుళములతో సంచరించేటువంటి యొక్క శ్వాస తన యొక్క గమనాన్ని పూర్తిగా విరమించుకొని 2 అంగుళముల పరిధిలో సంచరించే విధానముగా ఏర్పడ్డప్పుడు అది ఈశ్వరుని యొక్క సన్నిధి. కాబట్టి ఆ ఈశ్వర సన్నిధిలో ఏర్పడేటువంటి విధానమే జ్ఞానాగ్ని. అట్టి ఆ జ్ఞానాగ్నిలో జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్తు. ఆ జ్ఞానాగ్నిలో సమస్త కర్మలో కూడా అనాదిగా అనేక జన్మలుగా ఉన్న సూక్ష్మదేహంలో పడి ఉన్న సంచిత కర్మాదులన్నీ కూడా దగ్ధం చేయబడతాయి. కాబట్టి ఆ విధముగా దగ్ధం చేసినటువంటి యొక్క ఆ మహాత్ముడిని మాత్రమే తం ఆహుహు పండితం బుధాహ. తం అట్టివాడే పండితం పండితునిగా, బుధాహ బుధులు, ఆహుహు చెప్పుదురు. సరేనాయా? మరి ఈ ప్రకారంగా ఉన్న ప్రక్రియ అవలంబించి అలాగా ఈశ్వర సంబంధమై ఉన్న అగ్నిలో అనేక జన్మలుగా ఉన్న సమస్త కర్మలో కూడా దగ్ధం చేసి ఉన్న విధానముగా మహాత్ములు అతనిని పండితుడుగా చెప్తున్నారు అని చెప్పి అన్నావు కదా. మరి మీరు చెప్పరా?
పండితం బుధాహ ఎవరు? తం ఆహు పండితం బుధాహ బుధులై ఉన్న, బుధులంటే విజ్ఞులు, తత్వవేత్తలు, బ్రహ్మజ్ఞానులు అని తీసుకోవాలి. బుధులు అని చెప్పి అన్నప్పుడు బుధ అవగమనే, పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మ భావన పొంది ఉన్నటువంటి వారు బుధులైతే, అలాంటి బ్రహ్మజ్ఞానులు అట్టి వారిని పండితుడుగా ఆహుహు చెప్పుదురు అనే మాట స్వామివారు వాడటం జరిగింది. సరే, పండితునిగా మరి వాళ్ళు చెప్తున్న అంశం చెప్పుకొచ్చారు. మరి మీరేమంటారు చూద్దాం. స్వామి గారు ఏమంటారో ఆ విషయాన్ని అది చూద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.